మీరు క్రికెట్ ప్లేయర్ కావాలనుకున్నప్పుడు మీలో చాలామంది మీ పక్కనోళ్ళు, మీ ఎదుటోళ్ళు అలాగే రోడెమ్మడి పోయినప్పుడు గూడా చాలామంది మీకు తగులుతుంటారు. ఎందుకు మీకు క్రికెట్ అవసరమా? మీరెందుకు ఆడుతుండ్రు వేస్ట్ దాంట్లో రానియవు. క్రికెట్‌లో అని గాదు వేరే పని ఏదైనా సరే దాంట్లో మీకు ఏలు పెట్టేటోళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. కానీ మీరు అది పట్టించుకోవద్దు. ఒకసారి ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే 'హార్దిక్ పాండ్యా'ని తీసుకుందాం ఎగ్జాంపుల్‌గా. తాను ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్సీగా చేసినప్పుడు రోహిత్ శర్మని తీసేసి అప్పుడు 2 నెలల ముందు నుంచే తనను ట్రోలింగ్ జేయడం, తర్వాత ఎన్నో మాటలు హింసించడం, చానా మాటలు మొఖం మీదనే తిట్టడం జరిగింది హార్దిక్ పాండ్యాను గ్రౌండ్‌లో. చాలా వీడియోస్ గూడా వైరల్ అయినాయి. అయితే తన దురదృష్టవశాత్తు ఆ టైంలో తన పెర్ఫార్మన్స్ గూడా నిల్లుండే. ఆ టైంలో తన పెర్ఫార్మన్స్ నిల్లుండే. దాని తర్వాత రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేసి నార్మల్‌గా ప్లేయర్‌గా పెట్టిండ్రు. దాని తర్వాత కెప్టెన్సీగా హార్దిక్ పాండ్యాని పెట్టిండ్రు. హార్దిక్ పాండ్యాను మామూలుగా తిట్టలే. కానీ హార్దిక్ పాండ్యా ఏ టైంలో గూడా జనాల మాటలు పట్టించుకోలే. తాను వదిలేసిండు. ఫ్రీగా తన గేమ్ ఏదో తను ఆడిండు. కొట్టిన 5 రన్‌లో, 4 రన్‌లో, 10 రన్‌లో కొట్టేసిండు, వచ్చిండు. అంతేగాని వేరే వాళ్ళ మాటలు పట్టించుకోలే. దాని తర్వాత నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ గురించి మీకు తెలిసిందే. ఆ రిజల్ట్ ఏంటో దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. కాబట్టి జనాలు ఎప్పుడైనా సరే మీరు జేసే పని మీద నోటీస్ చేస్తూనే ఉంటారు. ఏళ్ళు పెడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలు ఎప్పుడు పట్టించుకోవద్దు. మీ స్టైల్‌లో మీరు చేసుకుంటూ వెళ్ళండి. మంచి దారిలో వెళ్ళండి. సక్సెస్ అవ్వండి.